హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులైంది వీడియో పోస్ట్ చేసి. అండ్ మీరు చేసిన ఎక్సర్సైజ్లు ఏంటని చాలామంది అడిగారు. అది నేను చూపెడతాను, కానీ చేసే ముందు ఒకసారి మీ డాక్టర్ని, ఫిజియోథెరపిస్ట్ని మాత్రం కన్సల్ట్ అయ్యి చేయండి. నా వీడియో బేస్ చేసుకుని మాత్రం చేయొద్దు. మీరు ఈ సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవాలి. ఏ కాలు అయితే మీకు ఇంజరీ ఉందో ఆ కాల్ని జస్ట్ అట్లా పైకి లేపి మీరు ఎంతసేపు ఉంచగలుగుతారో అంతసేపు, మళ్ళీ స్లోగా, మళ్ళీ ఇంకోటి, నేను మజిల్ స్ట్రెంత్ రావడానికి నేను రెసిస్టెన్స్ బ్యాండ్ కూడా యూస్ చేస్తున్నాను. అది అట్లాగో మీకు చూడండి. నేను యూస్ చేసే రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఇవి. ఇక్కడ కలర్ కోడింగ్ ఉంటుంది. ఇది మీరు కొన్నప్పుడు వాళ్ళ ఇచ్చే మాన్యువల్లో ఉంటుంది కలర్ కోడింగ్, దాన్ని మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చి డోర్ హోల్డర్, అండ్ ఇది వచ్చి లెగ్స్కి, యాంకిల్కి సపోర్టర్స్ అనమాట. ఇది మన యాంకిల్కి పెట్టుకోవాలి. ఇది వీటికి తగిలించడమే, సింపుల్. స్టార్టింగ్లో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు కలర్ని బట్టి ఎలా కలర్ కోడింగ్ ఇస్తారు ఆ మాన్యువల్లో, దాన్ని బట్టి సింగిలా డబలా మీరు ఎక్సర్సైజ్ చేయగలరా, ఆ స్ట్రెంత్ మీకు ఉందా లేదా అనేది ఒకేసారి ఎక్కువ స్ట్రెంత్ పెట్టుకోకుండా నెమ్మదిగా 1 బ్యాండ్ తోటి ట్రై చేయండి. హోల్డర్ వచ్చి ఇందులో మిడిల్లో పెట్టి, ఓకే, ఇది వచ్చి ఇలా మన డోర్ ఉంది కదా, డోర్కి ఇది బ్యాక్ సైడ్ అవతల సైడ్ దీన్ని పెట్టేస్తే ఇది కదలకుండా వస్తుంది అనమాట. డోర్కి అవతల సైడ్ నుంచి పెట్టాను. ఓకే, ఇప్పుడు రాదు కదా. ఈ డోర్ క్లోజ్ చేస్తాను. జనరల్గా అయితే మీరు ఇంకొద్దిగా హైట్, అంటే మీరు ఇట్లా కూర్చున్నప్పుడు కాలు కొద్దిగా ఎయిర్లో ఉండేటట్టు హైట్ మెయింటైన్ చేయండి. చైర్ హైట్ ఉంటే ఇంకా మంచిది. తర్వాత ఎందుకంటే 2 చేస్తే మంచిది. 2 లెగ్స్. మీకు వైబ్రేషన్స్ కనపడుతున్నాయా? అదే ఆ వైబ్రేషన్సే మీకు స్ట్రెంత్ లేనప్పుడు ఊరికిన కాలు ఇలా పైకి లేపినా సరే ఆ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. ఇంకో లెగ్ ఎక్సర్సైజ్ వచ్చి జనరల్గా ఇట్లా ఏంటంటే బైసెప్స్కి, ఇది బైసెప్స్ అంటే ఇది వీటికి. సో మనకి లెగ్స్ కావాలి కాబట్టి కొద్దిగా దూరంగా ఇట్లా స్ప్రెడ్ చేసి ఇలాగ టెన్షన్ వచ్చేలాగా ఇట్లా పట్టుకొని ఇట్లాగా, అప్పుడు ప్రెషర్ మొత్తం కాలు మీద పడుతుంది అన్నమాట. ఇవన్నీ చేసే ముందు మళ్ళీ చెప్తున్నాను, డాక్టర్ని, మీ ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఇది వచ్చి ఇక్కడ స్ట్రెంత్ అవుతుంది మనకి. మీకు కావాల్సినవి ఏమన్నా అడగాలి, ఇది చెయ్యండి అది చేయండి అనేది కూడా మీరు కామెంట్స్లో పెట్టండి. నేను అది కూడా చేసి చూపెడతాను. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.